హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎంతో రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూసేద్దాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల్ని నేనైతే 1 కేజీ తీసుకున్నామండి. అయితే వాటిని అయితే నేను ఉప్పు వేసి చాలా శుభ్రంగా నీట్గా అయితే కడగడం జరిగిందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూస్తున్నారు కదా, బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నీచు వాసన అనేది రాదు. ముందుగా చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే మేము తీసుకోవడం జరిగిందండి. వాటినైతే మిక్సీ జార్లో వేసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా మేము చేసుకుని రెడీ పెట్టుకున్నామండి. స్టవ్ని వెలిగించి బాండీ హీట్ అయిన తర్వాత హీట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటేనే చేపల పులుసు చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినట్టు అండి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ పేస్ట్లోనికి బాగా ఫ్రై పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదండి. మనం ముందుగా దానిలోనికి పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకుని బాగా మిక్స్ చేసి ఇప్పుడైతే కొంచెం పసుపునైతే వేసుకున్నామండి. పసుపు అలాగే కారం, సరిపడినంత కారం అయితే మనం తీసుకోవాలండి. కారం ఎంత ఎక్కువ వేస్తే కర్రీ అంత రుచిగా ఉంటుందండి. చేపల పులుసు ఘాటుగా ఉంటేనే సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు కారం వేసుకున్నాం కదండి. వేసుకున్న మిశ్రమంలోనికి మనం చింతపండు రసం అయితే వేసుకోవాలండి. మనం చింతపండు పులుపుని అయితే వేసుకున్నామండి. ఆ పులుసు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుందండి. మనం చింతపండు పులుసుని అయితే వేసుకున్నాం కదండి. ఆ పులుసులోనికి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చేపల పులుసులో కారము పులుపు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి. మీకు ఒక మంచి చిట్కా చెప్తాను ఫ్రెండ్స్, అందరూ వినండి. అదేంటంటే మనం అందరం బియ్యం వాడతాం కదా, బియ్యం పెట్టిలో మనం బియ్యం వేసుకుని నిల్వ ఉంచుకుంటాం కదండి. దానిలో బియ్యంలో కొంచెం గుప్పెడు కరివేపాకు, గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకుంటే పురుగులు పట్టకుండా నిల్వ ఉంటాయి అన్నమాట. అందరూ చిట్కాని పాటిస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ చేపల పులుసులోనికి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని అయితే కూరలో వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. మనం గరిటెతో అయితే తిప్పకూడదండి. బాండీని రెండు వైపులా క్లాత్ని అయితే తీసుకొని బాగా తిప్పాలండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెల్లుల్లి జీలకర్ర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలండి. చాలా రుచికరమైన చాలా టేస్టీ అయిన చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.
చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కూడా చెప్పండి. మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.